టీ20 వరల్డ్ కప్ లో భారత తుది జట్టుపై టీం మేనేజ్మెంట్ క్లారిటీకి వచ్చినట్టే. జింబాబ్వేతో మ్యాచ్ లో పర్ఫెక్ట్ 11 ను టీం మేనేజ్మెంట్ బరిలో దించిందని చర్చ జరుగుతోంది. నిజానికి సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ తో సిరీసుల్లో టీమిండియా ప్రయోగాలు చేసింది. ఓపెనింగ్ జోడీలను మార్చింది. ఈ రెండు సిరీసులకు ముందు కూడా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేసింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత భారత ఇన్నింగ్స్ ను ఎక్కువగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత సడన్ గా శుభ్మన్ గిల్ రీ ఎంట్రీ ఇచ్చారు. కొన్ని మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ కలిసి ఇన్నింగ్స్ ను ఓపెన్ చేశారు. ఈ ప్రయోగం పెద్దగా వర్కౌట్ కాలేదు. అదే సమయంలో సంజు శాంసన్ ను మిడిల్ ఆర్డర్ కు మార్చారు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో కూడా సంజుకు చోటు లేకుండా పోయింది. శుభ్మన్ గిల్ ఫెయిల్ అవ్వడంతో మళ్లీ ఓపెనర్ గా మారిపాడు సంజు శాంసన్. అదే సమయంలో దేశవాళీల్లో ఇషాన్ కిషన్ ప్రూవ్ చేసుకున్నాడు. తిలక్ వర్మ జట్టులో లేని సమయంలో 1 డౌన్ లో బ్యాటింగ్ చేశాడు. న్యూజిలాండ్ తో సిరీస్ లో ఎరగదీశాడు. అప్పుడే సంజు శాంసన్ మళ్లీ విఫలమయ్యాడు. తిలక్ వర్మ ఎంట్రీతో ఇషాన్ ఓపెనర్ రోల్ కు మారిపాడు. సంజు శాంసన్ కు చోటు దొరకలేదు. టీ20 వరల్డ్ కప్ లో ఫస్ట్ చాయిస్ ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ బరిలో దిగారు. 1 డౌన్ లో తిలక్ వర్మ బ్యాటింగ్ చేశాడు. కానీ ఈ కాంబినేషన్ టీమిండియాకు వర్కౌట్ కాలేదు. టాప్ 3 బ్యాటర్స్ లెఫ్ట్ హ్యాండర్లే కావడంతో ప్రత్యర్థి జట్లో ఆఫ్ స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించాయి. దీంతో టీమిండియా ఇబ్బంది పడింది. సౌత్ ఆఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్ లో బ్యాటింగ్ విభాగం కుప్పకూలిపోయింది. జింబాబ్వేతో మ్యాచ్ లో మాత్రం టీం మేనేజ్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓపెనర్లుగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కు ప్రయారిటీ ఇచ్చింది. అభిషేక్, సంజును ఓపెనర్లుగా దింపింది. ఇషాన్ కిషన్ ను 3వ స్థానానికి పంపింది. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ బరిలో దిగారు. టాప్ 6 బ్యాటర్లు హిట్ అయ్యారు. తిలక్ వర్మ అయితే తాను ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ తో మ్యాచ్ లోనూ టాప్ 6 లో ఎలాంటి మార్పులు ఉండవని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. ఇతర స్థానాల విషయంలోనూ మార్పులేమీ ఉండకపోవచ్చంటున్నారు. రెండో పేస్ ఆల్రౌండర్ గా శివం దూబే ఎలాగూ ఉంటాడు. స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ ఖచ్చితంగా బరిలో దిగుతాడు. సౌత్ ఆఫ్రికాపై వాషింగ్టన్ సుందర్ విఫలం కావడంతో కోల్కతాలోనూ బెంచ్ కే పరిమితమవుతాడనడంలో డౌట్ లేదు. పేస్ విభాగంలో బూమ్రా, హర్షదీప్ కీలకమైన ప్లేయర్లు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి కొనసాగుతాడు. జింబాబ్వేపై ఆడిన జట్టే వెస్టిండీస్ పైన ఆడుతుందనే అంచనాలున్నాయి. ఇప్పటికైనా తుది జట్టుపై భారత టీం మేనేజ్మెంట్ క్లారిటీకి వచ్చినట్టే అని చర్చ జరుగుతోంది. మరి హెడ్ కోచ్ గంభీర్ ఇంకా ఏమైనా ప్రయోగాలు చేస్తాడా, లేదంటే విన్నింగ్ టీంను కంటిన్యూ చేస్తాడా అనేది అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది.